వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ రేషన్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలి. మీరు రేషన్ కార్డుకి అప్లై చేశాక మీ సేవ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఒకవేళ ఈ రెండు నెంబర్లు లేకపోతే మొబైల్ నెంబర్ తో రేషన్ కార్డు స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ తెలంగాణ రేషన్ కార్డు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక edps.telangana.gov.in ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెబ్సైట్ లో మనకు సైడ్ కి ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రేషన్ కార్డు సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే ఆల్రెడీ రేషన్ కార్డు నెంబర్ ఉంటే ఇందులో మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు రేషన్ కార్డు అప్లై చేస్తే మీ స్టేటస్ ని ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో మనల్ని సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సెర్చ్ బై ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ లో మీరు మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెర్చ్ బై ఆప్షన్స్ లో మనకి ఇందులో మూడు ఆప్షన్స్ ఉంటాయి. మీ సేవ నెంబర్, అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్. ఫస్ట్ మీ సేవ నెంబర్ ఉంటే మీ సేవ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసినప్పుడు మీ సేవలో మీకు ఇచ్చిన రిసిప్ట్ మీద మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. రేషన్ కార్డు డీటెయిల్స్ లో ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్, గ్యాస్ కనెక్షన్, మీ సేవ అప్లికేషన్ నెంబర్, కార్డ్ టైప్, అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ అని ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. ఎప్పుడైతే మన రేషన్ కార్డు అప్రూవ్ అవుతుందో సో ఇక్కడ మనకు స్టేటస్ లో అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది. కింద మనకు రేషన్ కార్డు మెంబర్ డీటెయిల్స్ అంటే మీరు ఎంతమంది నేమ్స్ మీద రేషన్ కార్డుకి అప్లై చేశారో మీ ఫ్యామిలీకి వాళ్ళ నేమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, వాళ్ళ ఆధార్ నెంబర్, మెంబర్ నేమ్, జెండర్, మెంబర్ స్టేటస్ అంటే మీరు అప్లై చేసిన మెంబర్స్ అందరిది అప్రూవ్ అయిందా లేదా ఎవరిదైనా రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్టెడ్ అనేది డిస్ప్లే అయ్యింది. ఒకవేళ అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఫ్యామిలీ మెంబర్ స్టేటస్ లో రిజెక్ట్ అయితే రిజెక్ట్ కి రీజన్ ఏంటో కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యింది. ఒకవేళ మీ దగ్గర మీ సేవ నెంబర్ లేకపోతే ఇక్కడ మీ సేవ నెంబర్ బదులు అప్లికేషన్ నెంబర్ని చూజ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందాక మనకి ఏదైతే డేటా కనిపించిందో అదే డేటా డిస్ప్లే అయింది. రేషన్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్, మీ సేవ నెంబర్ ఈ రెండు లేకపోతే మొబైల్ నెంబర్ ని చూజ్ చేసుకోండి. మొబైల్ నెంబర్ చూజ్ చేసుకున్నాక ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మీ సేవ అప్లికేషన్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఇంకా అప్రూవ్ అవ్వలేదు కాబట్టి నాట్ అసైన్డ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్, కార్డ్ టైప్, అప్లై డేట్, అప్లికేషన్ స్టేటస్. సో ఇక్కడ మనకు ఓన్లీ స్టేటస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వదు. ఇలా మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుంటే మీ స్టేటస్ ని అప్లికేషన్ నెంబర్, మీ సేవ నెంబర్ ఆ రెండు లేకపోతే మొబైల్ నెంబర్ తో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు.